ఫ్రెండ్స్, అమెజాన్, ఫ్లిప్కార్ట్లో సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఈ సేల్‌లో మీరు కొత్తగా ఫోన్ తీసుకుందాము అనుకుంటే మాత్రం మీరు తీసుకోవచ్చు. అండ్ మనకు ప్రెజెంట్ మార్కెట్‌లో చూసుకుంటే 8,000 నుండి 50,000 రేంజ్‌లో మంచి మొబైల్ డీల్స్ ఏమున్నాయో ఈ సేల్‌లో ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నా. బట్ దానికన్నా ముందు ఈ సేల్‌లో మీరు నోటీస్ చేస్తే ఏదో ఎగబడి కొనేంత లూట్ డీల్స్ రూపంలో మంచి ఎక్సైటింగ్ ఆఫర్స్ మొబైల్స్ మీద మాత్రం లేవు భయ్యా. మీకు అలాంటి డీల్స్ కావాలి అనుకుంటే మాత్రం మీరు బీబీడీ లేదా గ్రేట్ ఇండియా ఫెస్టివల్ వరకు వెయిట్ చేయాల్సిందే. అప్పుడు మీకు మంచి డీల్స్ వస్తాయి. కానీ బట్ స్టిల్ మీరు ఈ సేల్లో విత్ బ్యాంక్ ఆఫర్ చూసుకుంటే, అంటే మనకు అమెజాన్లో చూసుకుంటే ఎస్బీఐ కార్డ్ మీద మనకు క్రెడిట్ కార్డ్ అండ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్ మీద మనకు ఈ విధంగా డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అదే విధంగా ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే మాత్రం ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ బాబ్ కార్డ్ మీద డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కార్డ్స్ మీ దగ్గర ఉంటే మాత్రం మీరు తప్పకుండా మొబైల్స్ ని బై చేసుకోవచ్చు. అండ్ కొన్ని మొబైల్స్ మీద మాత్రమే మంచి డిస్కౌంట్ ని ఆఫర్ చేస్తున్నారు, అన్నిటి మీద మాత్రం కాదు. అందుకే మంచి డీల్స్ ఏమున్నాయో పిక్ చేశాను, మీతో అన్ని షేర్ చేసుకుంటా. ఫస్ట్ అయితే మనం బడ్జెట్ వైజ్ చూద్దాము. అంటే లో బడ్జెట్ నుండి హై బడ్జెట్ కి వెళ్దాము. ముందు మీరు చూసుకుంటే సామ్సంగ్ నుండి సామ్సంగ్ గెలాక్సీ F06 5G స్మార్ట్ ఫోన్ 799 కి ఆఫర్ చేస్తున్నారు. అండర్ 10,000 రూపీస్ లో మీకు సామ్సంగ్ నుండి 5G స్మార్ట్ ఫోన్ కావాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ స్మార్ట్ ఫోన్ ని బై చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మీకు ఆఫర్ చేసింది డైమెన్సిటీ 6300. ఎగ్జోనైజ్ కాదు కాబట్టి పర్ఫార్మెన్స్ బాగుంటుంది, బ్యాటరీ బ్యాకప్ బాగుంది. నా దగ్గర ఉంది మొబైల్, అది అన్బాక్సింగ్ చేశాను, ఎక్కడుందో చూడాలి. ఆ మొబైల్ చూసుకుంటే మాత్రం మనకు అండర్ 10,000 రూపీస్ సామ్సంగ్ నుండి మంచి స్మార్ట్ ఫోన్ భయ్యా. అదే విధంగా మనకు నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే రీసెంట్ గా ఇండియా మార్కెట్ లో లాంచ్ అయిన లావా బ్లేజ్ డ్రాగన్ 899 కి మొబైల్ మీకు ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రైస్ ట్యాగ్లు అంటే 9,000కి ఈ మొబైల్లో మీకు UFS 3.1 ఉంటుంది. అదేవిధంగా ప్రాసెసర్ విషయానికి వస్తే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 4 Gen 2. మీరు తప్పకుండా ఈ ప్రైస్ ట్యాగ్ లో ఈ ఫోన్ ని తీసుకోవచ్చు. అండ్ ఇది మన ఇండియా బ్రాండ్ కాబట్టి కొంచెం ఎంకరేజ్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే అమెజాన్ లో అయితే ఐక్యూ Z10 Lite 5G స్మార్ట్ ఫోన్, ఫ్లిప్కార్ట్ లో అయితే Vivo T4 Lite 5G స్మార్ట్ ఫోన్ 9499 కి ఆఫర్ చేస్తున్నారు. ఈ ఫోన్ నా దగ్గర ఉంది, ఐక్యూ Z10 Lite 5G స్మార్ట్ ఫోన్. బ్యాటరీ బ్యాకప్ చాలా బాగుంది. అండ్ చూసుకుంటే మాత్రం కెమెరాస్ డీసెంట్ గా ఉన్నాయి, డిజైన్ మాత్రం చాలా బాగుంది భయ్య. అంటే ఈ మొబైల్ ని చూసి ఎవరు చెప్పరు ఇది 10,000 రూపీస్ ఫోన్ అని. అందరూ అనుకునేది ఏదో 20,000 30,000 అనుకుంటారు. అంత మంచి డిజైన్, అంత మంచి లుక్స్ మనకు ఈ మొబైల్ ఆఫర్ చేస్తుంది. అండ్ డిస్ప్లే చూసుకుంటే మాత్రం నాచ్ డిస్ప్లే ఉంది కానీ భరించవచ్చు. బ్యాటరీ బ్యాకప్, పర్ఫార్మెన్స్, గేమింగ్, దాంతోపాటు మనకు కెమెరా, మొబైల్ అన్ని బాగున్నాయి. చూసుకోండి, ఈ ఫోన్ ని మీరు 9499 ప్రైస్ ట్యాగ్ లో బై చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్ లో అయితే Vivo T4 5G స్మార్ట్ ఫోన్, అమెజాన్ లో అయితే మనకు ఐక్యూ Z10 Lite 5G స్మార్ట్ ఫోన్ పేరుతో కనిపిస్తుంది. అదే విధంగా మనకు నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే ఇన్ఫినిక్స్ నుండి ఈ ప్రైస్ ట్యాగ్ లో చాలా మంచి ఫోన్ భయ్యా. అదే ఇన్ఫినిక్స్ Note 50X 5G స్మార్ట్ ఫోన్ 10749 కి ఆఫర్ చేస్తున్నారు విత్ డైమెన్సిటీ 7300. ఈ ప్రైస్ ట్యాగ్ లో ఈ చిప్ సెట్ ఇవ్వడం అనేది మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఇన్ఫినిక్స్ మాత్రం చాలా మంచిగా ఆడింది ఇక్కడ గేమ్. దీన్ని మీరు తప్పకుండా బై చేసుకోవచ్చు. పంచ్ హోల్ డిస్ప్లే ఉంది, గేమింగ్ చేసుకోవచ్చు. కెమెరా దగ్గర కొంచెం కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది, అంత మంచిగా లేవు కెమెరాస్. బట్ బ్యాటరీ బ్యాకప్, ఓఎస్ అండ్ మనకు పర్ఫార్మెన్స్, గేమింగ్, మొబైల్లో అన్ని బాగున్నాయి, మీరు తప్పకుండా బై చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు పోకో M7 Pro 5G స్మార్ట్ ఫోన్ 1199 కి ఆఫర్ చేస్తున్నారు. రెడ్మీ Note 14 లో ఉన్న చిప్ సెట్ ఇక్కడ కూడా ఆఫర్ చేస్తున్నారు. డైమెన్సిటీ 7025 చిప్ సెట్. మరి తప్పకుండా ఈ స్మార్ట్ ఫోన్ ని బై చేసుకోవచ్చు ఈ ప్రైస్ సెగ్మెంట్ లో. అండ్ నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే టెక్నో నుంచి టెక్నో పోవా 7 1299 కి ఆఫర్ చేస్తున్నారు. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ మొబైల్ మీకు 8GB ర్యామ్ ఇస్తుంది. డైమెన్సిటీ 7300. కెమెరాస్ బాగున్నాయి, డిజైన్ అంటే మనకు లుక్ చూస్తే మాత్రం లుక్ కూడా బాగుంది, డిస్ప్లే బాగుంది. బ్యాటరీ వచ్చేసి మనకు 6000 mAh బ్యాటరీ ఈ స్మార్ట్ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది. మీరు తప్పకుండా ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ స్మార్ట్ ఫోన్ ని బై చేసుకోవచ్చు. ఎవరికైతే గేమింగ్ తో పాటుగా లుక్స్ కావాలి అండ్ బ్యాటరీ బ్యాకప్ బాగుండాలి అనుకునే వాళ్ళు బై చేసుకోండి. అండ్ రీసెంట్ గా ఇండియా మార్కెట్ లో లాంచ్ అయిన రెడ్మీ Note 14 SE 5G స్మార్ట్ ఫోన్ 1399 కి ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో మనకు డిస్ప్లే, డిజైన్, కెమెరాస్, బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ ఛార్జింగ్, ఓఎస్ అన్ని బాగున్నాయి. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సేమ్ రెడ్మీ Note 14 లో ఉన్నదే, అంటే మనకు డైమెన్సిటీ 7025 ఆఫర్ చేస్తున్నారు. అది మీరు కొంచెం భరించగలిగితే మాత్రం రెడ్మీ నుండి చాలా మంచి స్మార్ట్ ఫోన్. అండ్ మనకు ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ మనకు ఈ స్మార్ట్ ఫోన్ ఆఫర్ చేస్తుంది. అండ్ డిస్ప్లే చూస్తే మాత్రం ఈ ప్రైస్ సెగ్మెంట్ కి చాలా బెటర్ డిస్ప్లే ఆఫర్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ గా బెజిల్లెస్ డిస్ప్లే ఈ స్మార్ట్ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది. అదే విధంగా మనకు నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే పోకో X7 5G స్మార్ట్ ఫోన్. ఇది వచ్చేసి మనకు 14999 కి 1.5K కర్వ్డ్ డిస్ప్లే. డిజైన్ బాగుంది, పల్చగా ఉంది, కెమెరాస్ బాగున్నాయి, పర్ఫార్మెన్స్ బాగుంది, బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ ఛార్జింగ్,
దాంతోపాటు హైపర్ వాయిస్ మొబైల్ అన్ని బాగున్నాయి. మీరు తప్పకుండా ఈ స్మార్ట్ ఫోన్ని బై చేసుకోవచ్చు, చూసుకోండి. అండ్ మనకు నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే ఓపో నుండి కే సిరీస్లో చాలా మంచి ఫోన్ భయ్యా. అండ్ ఇది మనకు 7000 mAh బ్యాటరీతో వస్తుంది. అదే ఓపో K13 5G స్మార్ట్ ఫోన్ 15,999కి మొబైల్ ఆఫర్ చేస్తున్నారు. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 6 Gen 4 8GB ర్యామ్తో వస్తుంది. బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, 80 వాట్స్ సూపర్ వివోసి ఫాస్ట్ ఛార్జింగ్, డిస్ప్లే బాగుంది, లార్జ్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు గేమింగ్ కోసం, బ్యాటరీ బ్యాకప్ కోసం, దాంతోపాటు కలర్ వాయిస్ కోసం మీరు తప్పకుండా ఈ స్మార్ట్ ఫోన్ ని బై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే సామ్సంగ్ నుండి సామ్సంగ్ గెలాక్సీ F36 5G స్మార్ట్ ఫోన్ 15,999కి ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో మనకు చూసుకుంటే నా దగ్గర ఉంది ఫోన్, అది చూసుకుంటే డిజైన్ చాలా బాగుంది, వేగన్ లెదర్తో వస్తుంది. అండ్ మనకు లుక్స్ కూడా బాగున్నాయి, పల్చగా ఉంది. మైనస్ పాయింట్ ఏంటి అంటే మాత్రం భయ్య నాచ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అది ఒకటి లేకపోతే మాత్రం చాలా మంచి స్మార్ట్ ఫోన్. ఏఐ ఫీచర్స్ బిలో 20,000 రూపీస్లో ఏ మొబైల్లో లేనన్ని ఫీచర్స్ దీంట్లో మీకు ఉంటాయి. ఎమ్యులేట్ డిస్ప్లే చాలా అంటే చాలా బాగుంది, సూపర్ డిస్ప్లే భయ్య. అండ్ బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ ఛార్జింగ్, దాంతోపాటు పర్ఫార్మెన్స్ మొబైల్లో అన్ని బాగున్నాయి. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మనకు M35లో ఉన్న పర్ఫార్మెన్సే అంటే Exynos 1380 ఆఫర్ చేస్తున్నారు. ఎవరికైతే గేమింగ్ వద్దో అలాంటి వారు తప్పకుండా ఈ స్మార్ట్ ఫోన్ని బై చేసుకోవచ్చు, చూసుకోండి. 15,999కి చాలా మంచి ప్రైస్ ట్యాగ్. అదేవిధంగా మనకు Moto G86 పవర్ 16,999కి ఆఫర్ చేస్తున్నారు. ఈ ప్రైస్ సెగ్మెంట్లో మొబైల్లో అన్నీ ఉన్నాయి భయ్య. డిజైన్, 1.5K డిస్ప్లే, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, సోనీ కెమెరాతో మనకు మంచి కెమెరా సెటప్, దాంతోపాటు మనకు డిజైన్, వేగన్ లెదర్, IP రేటింగ్, మొబైల్లో అన్నీ ఉన్నాయి. కానీ మైనస్ పాయింట్ ఏంటి అంటే మాత్రం ఓఎస్ అప్డేట్స్. ఈ మొబైల్లో మనకు కేవలం 1 ఇయర్ మాత్రమే, అంటే ఒకటి మాత్రమే ఆండ్రాయిడ్ ఓఎస్ మెయిన్ అప్డేట్ రాబోతుంది. అంటే ఈ ఫోన్లో మీకు ఆండ్రాయిడ్ 16 లాస్ట్ అండ్ ఫైనల్. ఆ తర్వాత మీకు ఎలాంటి అప్డేట్స్ కనిపించవు. అది ఒక్కటి పెంచగలిగితే మాత్రం చాలా బాగుంటుంది. బట్ మొబైల్ అలా చేయలేదు. ఈ ఫోన్ తీసుకుందాం అనుకుంటే మాత్రం ఓఎస్ అప్డేట్స్ గుర్తుపెట్టుకోండి. లేదు నాకు వాటితో పెద్దగా సంబంధం లేదు అనుకుంటే మాత్రం తీసుకోండి. లేదు నాకు ఓఎస్ అప్డేట్స్ కూడా బాగుండాలి అనుకుంటే ఇంకో మోటో ఫోన్ ఉంది, అదే Moto G96. సేమ్ ప్రైస్ ట్యాగ్ లో 144 Hz రిఫ్రెషర్ తోని కర్వ్డ్ డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7S Gen 2 మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. కాబట్టి చూసుకోండి, అదా ఇదా మీ ఇష్టం అనమాట. దాంతోపాటు మనకు CMF నుండి CMF ఫోన్ 2 Pro ఆఫర్ చేస్తున్నారు 16,999కి. ఈ ఫోన్ ఎవరి కోసం అంటే నథింగ్ ఫోన్ కావాలి, నథింగ్ ఓఎస్ ఉండాలి, అంటే క్లీన్ ఓఎస్ ఉండాలి, దాంతోపాటు టెలిఫోటో కెమెరా ఉండాలి, నాకు బిలో 20,000 అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ స్మార్ట్ ఫోన్ ని బై చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు Narzo 80 Pro 5G స్మార్ట్ ఫోన్ 17,499కి ఆఫర్ చేస్తున్నారు. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఇప్పుడు మీకు చూసుకుంటే iQOO Z10R కనిపిస్తుంది, Vivo T4R కనిపిస్తుంది, అదేవిధంగా మనకు Realme Narzo 80 Pro కనిపిస్తుంది. నేను మాత్రం దీన్ని రికమెండ్ చేస్తాను. బికాస్ ఆఫ్ Dimensity 7400 డిజైన్, డిస్ప్లే, IP రేటింగ్, మొబైల్లో అన్ని బాగున్నాయి, కెమెరాస్ కూడా మొబైల్లో బాగున్నాయి భయ్యా, చూసుకోండి. దాంతోపాటు మనకు iQOO నుండి iQOO Z10 5G స్మార్ట్ ఫోన్, ఫ్లిప్కార్ట్లో కావాలనుకుంటే Vivo T4 5G స్మార్ట్ ఫోన్. సేమ్ ఫోన్స్, సేమ్ ప్రైస్ ట్యాగ్, మారేది మనకు కేవలం పేరు మాత్రమే. అమెజాన్లో అయితే iQOO, ఫ్లిప్కార్ట్లో అయితే వివో భయ్యా, గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ ఫోన్ లార్జ్ బ్యాటరీ ఉంది, ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది, డిస్ప్లే అంటే మనకు క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఆఫర్ చేస్తున్నారు, కెమెరాస్ బాగున్నాయి, పర్ఫార్మెన్స్ బాగుంది, మీరు తప్పకుండా తీసుకోవచ్చు. బట్ లేనిది ఏంటి అంటే మోనో స్పీకర్తో వస్తుంది, డ్యూయల్ స్పీకర్స్ మొబైల్లో లేవు. అది కొంచెం మీరు భరించగలిగితే మాత్రం ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ ఫోన్ చాలా మంచి ఆప్షన్, చూసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ ఫోన్ వచ్చేసి Realme P3 Ultra 5G స్మార్ట్ ఫోన్. గేమింగ్ కోసం 20,999కి ఈ ఫోన్ చాలా మంచి ఆప్షన్ భయ్యా. పర్ఫార్మెన్స్ ఎవరికైతే కావాలో, రియల్మీ స్మార్ట్ ఫోన్ కావాలో అలాంటి వాళ్ళు బ్లైండ్గా ఈ ఫోన్తో వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా మనకు నథింగ్ ఫోన్ 3A 21,999, నథింగ్ ఓఎస్ కోసం, టెలిఫోటో కెమెరా కోసం అండ్ మనకు లైట్స్ కోసం ఈ ఫోన్ని తీసుకోవచ్చు. అదేవిధంగా OnePlus నుండి రీసెంట్గా వచ్చిన OnePlus Nord C5 5G స్మార్ట్ ఫోన్ 22,999 విత్ బ్యాంక్ ఆఫర్. ఈ స్మార్ట్ ఫోన్ మీకు అమెజాన్లో దొరుకుతుంది. ఈ ఫోన్ చూసుకుంటే మాత్రం మనకు బ్యాటరీ చాలా బాగుంది, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, డిస్ప్లే, కెమెరాస్ అండ్ పర్ఫార్మెన్స్ కోసం మీరు తీసుకోవచ్చు. అండ్ దీంట్లో మీరు గేమింగ్ కూడా చేసుకోవచ్చు భయ్యా, అంత మంచి పవర్ఫుల్ చిప్ సెట్ ఈ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది. అదేవిధంగా మనకు iQOO Neo 10R 5G స్మార్ట్ ఫోన్, దీంట్లో మీకు ఆఫర్ చేస్తుంది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8S Gen 3. పర్ఫార్మెన్స్ బాగుంది, డిజైన్ చూసుకుంటే మాత్రం డిజైన్ నాకు పెద్దగా నచ్చదు, కానీ డిస్ప్లే బాగుంది, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, కెమెరాస్ కొంచెం కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది. బట్ మనకు OnePlusలో దీనికన్నా బెస్ట్ కెమెరాస్ ఆఫర్ చేస్తున్నారు, చూసుకోండి. OnePlus iQOO మీ ఇష్టం. దాంతోపాటు మనకు Realme GT6 5G స్మార్ట్ ఫోన్ 27,499కి ఆఫర్ చేస్తున్నారు.
ఈ ఫోన్లో కెమెరాస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి, పర్ఫార్మెన్స్, డిజైన్, దాంతోపాటు డిస్ప్లే అన్ని మొబైల్లో బాగున్నాయి. మీరు తప్పకుండా ఈ ఫోన్ని బై చేసుకోవచ్చు. ఎవరికైతే బిలో 30,000 రూపీస్లో చాలా మంచి కెమెరాస్ కావాలో, ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ ఉండాలనుకుంటారో అలాంటి వారు తప్పకుండా ఈ ఫోన్ని బై చేసుకోవచ్చు. బికాస్ ఇది లాంచ్ అయింది 40,000 రూపీస్లో. ఇప్పుడు వచ్చేసి 27,000 రూపీస్కి ఆఫర్ చేస్తున్నారు. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ వర్తీ భయ్యా. అదేవిధంగా మనకు నథింగ్ నుండి నథింగ్ ఫోన్ 3A Pro 26,999 ఈ ఫోన్ని కూడా మీరు తీసుకోవచ్చు. దీంట్లో మీకు పెరిస్కోప్ కెమెరా ఉంటుంది అండ్ లైట్స్, నథింగ్ వాయిస్ మీకు తెలిసిందే. OnePlus Nord 5 29,999 ఇక్కడ మనకు బ్యాంక్ ఆఫర్స్ అంటూ ఏమీ లేవు. ఇవి లాంచ్ అయిన ప్రైస్ ట్యాగ్ 29,999. ఈ ఫోన్ని మీరు తప్పకుండా ఈ ప్రైస్ ట్యాగ్ తీసుకోవచ్చు ఎవరికైతే OnePlus స్మార్ట్ ఫోన్ కావాలో చూసుకోండి. అండ్ మనకు పోకో నుండి గేమింగ్ స్మార్ట్ ఫోన్ అయిన పోకో F7 5G స్మార్ట్ ఫోన్ 29,999 ఇది కూడా సేమ్ లాంచ్ అయిన ప్రైస్ ట్యాగ్ కి ఆఫర్ చేస్తున్నారు. బట్ డిజైన్ చూసుకుంటే మాత్రం ఫ్లాగ్షిప్ రేంజ్లో ఉంది. డిస్ప్లే చాలా బాగుంది. కెమెరాస్ చూసుకుంటే మాత్రం కెమెరాస్ కొంచెం కాంప్రమైజ్, కానీ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది భయ్య. మీరు పర్ఫార్మెన్స్ కోసం ఈ ఫోన్ని తీసుకోవచ్చు. అదేవిధంగా గూగుల్ నుండి గూగుల్ పిక్సెల్ 8a 29,999 లేటెస్ట్ ఓఎస్ అప్డేట్స్, లేటెస్ట్ AI ఫీచర్స్ మొబైల్లో అన్ని బాగున్నాయి. మీరు తప్పకుండా స్టాక్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఈ ఫోన్ని బై చేసుకోవచ్చు. అండ్ దీంట్లో కెమెరాస్ కూడా బాగున్నాయి చూసుకోండి. ఓపో రెనో 14 5G స్మార్ట్ ఫోన్ 34,000 రూపీస్కి మొబైల్ మీకు ఆఫర్ చేస్తున్నారు. చూసుకుంటే మాత్రం ఈ ఫోన్ మనకు గేమింగ్ కోసం తీసుకోవచ్చు, కెమెరా కోసం తీసుకోవచ్చు అండ్ కలర్ వాయిస్ కోసం కూడా తీసుకోవచ్చు భయ్యా. డిజైన్, డిస్ప్లే, కెమెరాస్, పర్ఫార్మెన్స్ మొబైల్ అన్ని బాగున్నాయి. అండ్ మనకు ఫాస్ట్ ఛార్జింగ్ విషయానికి వస్తే 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఈ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది. బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఈ మొబైల్లో ప్లస్ పాయింటే. దాంతోపాటు మనకు వివో నుండి కెమెరా ఫోన్ అయిన వివో V50 5G స్మార్ట్ ఫోన్ 32,499కి ఆఫర్ చేస్తున్నారు. ఈ ఫోన్ చూసుకుంటే మీరు తీసుకోవచ్చు. మనకు జాయిస్ బ్రాండింగ్తో కెమెరాస్ కావాలి అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు. బట్ నేను చెప్పేది ఏంటి అంటే కొంచెం మీరు వెయిట్ చేస్తే ఇదే మంత్లో వివో V60 వస్తుంది విత్ ఆరిజిన్ వాయిస్, జాయిస్ బ్రాండింగ్, కొత్త డిజైన్, కొత్త కెమెరాస్. మీరు దానికోసం వెయిట్ చేయాలి. బట్ దాని ప్రైస్ ట్యాగ్ 37,999 వరకు ఉంటుంది. కాబట్టి మీ దగ్గర టైట్ బడ్జెట్ ఉంటే మాత్రం ఈ ఫోన్తో మీరు వెళ్ళిపోవచ్చు. చాలా మంచి ఫోన్ భయ్యా, కెమెరాస్ కోసం చాలా బాగుంటుంది. అదేవిధంగా సామ్సంగ్ నుండి సామ్సంగ్ గెలాక్సీ S24 ఫ్యాన్ ఎడిషన్ 34,999 ఇది చాలా మంచి డీల్. కెమెరా, డిజైన్, One UI, దాంతోపాటు గెలాక్సీ AI ఫీచర్స్, కెమెరా కోసం, టెలిఫోటో కెమెరా కోసం మీరు తప్పకుండా ఈ స్మార్ట్ ఫోన్ని తీసుకోవచ్చు. బట్ ప్రాబ్లం ఏంటి అంటే బ్యాటరీ బ్యాకప్ కొంచెం తక్కువ అనిపిస్తుంది. హెవీ యూజర్ అయితే మాత్రం డేలో ఖచ్చితంగా 2 times ఛార్జ్ పెట్టాల్సిందే. నార్మల్ యూజర్ అయితే మాత్రం 1 time పెడితే సరిపోతుంది. బట్ ఇది సామ్సంగ్ నుండి ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్, మర్చిపోకండి. అదేవిధంగా iPhone 16 60,000 రూపీస్లో మొబైల్ ఆఫర్ చేస్తున్నారు. ఏ విధంగా ఇస్తున్నారు అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సేల్ ప్రైస్, అదేవిధంగా బ్యాంక్ ఆఫర్ ఈ విధంగా ఉంటుందన్నమాట. పాత మొబైల్ ఎక్స్చేంజ్ చేద్దాం అనుకుంటే మాత్రం ఇక్కడ మీకు ఎక్స్చేంజ్ బోనస్ కూడా ఉంటుందన్నమాట, చూసుకోండి. అండ్ మనకు సామ్సంగ్ నుండి సామ్సంగ్ గెలాక్సీ S24 Ultra ఇది మనకు లాస్ట్ సేల్లో అంటే జూలైలో వచ్చిన సేల్లో కనిపించింది 74,999కి, కానీ ఈ సేల్లో 79,999కి ఆఫర్ చేస్తున్నారు. నేను చెప్పేది ఒకటే, తీసుకోవచ్చు కానీ ఆ సేల్ తీసుకొని ఉంటే బాగుండేది భయ్య. బట్ మీరు వెయిట్ చేస్తే ఇంకా బాగుంటుంది. BBD వరకు వెయిట్ చేస్తే 65,000 రూపీస్ వరకు ఈ ఫోన్ మీకు కనిపిస్తుంది BBD సేల్లో. మరి వెయిట్ చేస్తారా లేకపోతే ఇప్పుడు తీసుకుంటారా మీ ఇష్టం. మొత్తానికైతే ఇవి 2 ఫోన్స్. మరి వీటిలో మీరు ఏ ఫోన్ తీసుకోబోతున్నారు, మీకే ఫోన్ నచ్చింది ఇప్పుడే కామెంట్ చేసేయండి. ఇవి కాకుండా వేరే ఏమైనా ఫోన్ తీసుకుందాం అనుకుంటే ప్లీజ్ కామెంట్ చేసేయండి. లెట్ మీ నో ఆ మొబైల్ బెస్టా కాదా, తీసుకోవచ్చా లేదా, నేను సజెస్ట్ చేస్తాను. మొత్తానికైతే ఇదేనండి వీడియో. ఇన్ఫర్మేషన్ నచ్చితే, వీడియో నచ్చితే లైక్ చేసి, చాలా ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ ఆ పక్కన సబ్స్క్రైబ్ బటన్ కొంచెం నొక్కేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సైన్ ఆఫ్.